నమో వెంకటేశాయ. చూడండి, ఇప్పుడు మనం అనారోగ్యం నుంచి తప్పించుకోవాలి అంటే ఏమి చెయ్యాలి? చక్కగా సంపూర్ణ ఆరోగ్యముతో ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? అపమృత్యు గండం, దానిని అపమృత్యు దోషం అని కూడా అంటారు. ఈ అపమృత్యు దోషం నుంచి తప్పించుకోవాలంటే ఏమి చెయ్యాలి? అనేటటువంటి చక్కనైనటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపమృత్యు దోషము అంటే అర్ధాంతరంగా చనిపోవడాన్ని అపమృత్యు దోషం అంటారు. ఈ అపమృత్యు దోషం నుంచి తప్పించుకోవడానికి మార్కండేయ మహర్షి చక్కగా శ్రీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని లోకానికి అందించాడండి. అపమృత్యువు నుంచి తప్పించుకున్నటువంటి వాళ్ళ విషయం వచ్చినప్పుడు ముందుగా మార్కండేయ మహర్షి గురించే చెప్పుకుంటారు. ఇంకా ఆయన్ని మించిన వాళ్ళెవరుంటారండి? ఆయన శివనామ స్మరణ చేత అపమృత్యు దోషం నుంచే బయటపడ్డాడాయన. ఆ మార్కండేయ చరిత్ర మనకు తెలిసిందే. కాబట్టి ఆయన లోకానికి అందించినటువంటిదే ఈ అపురూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం. అటువంటి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని ప్రతినిత్యము ఉదయం, సాయంత్రం పఠించినా లేదా విన్నా కూడా చక్కగా ఆరోగ్యముతో ఉంటాము. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. చక్కగా మనకు అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది. అటువంటి అపురూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిత్యం ఉదయం, సాయంత్రం పఠించి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించి, పూజించి సకల శుభాలని కూడా పొంది ధరించండి. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.